So, hi, hello friends. Welcome back to my YouTube channel with another video. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఫస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో చూద్దాము. ఇక్కడ టాప్ బౌలర్ ఎవరు, టాప్ బ్యాట్స్మెన్ ఎవరు ఫ్రమ్ ది బోత్ టీమ్స్. సో ఇంగ్లాండ్ నుండి స్టార్ట్ చేద్దాం. జాస్ బట్లర్ 68 రన్స్తోనైతే టాప్ బ్యాట్స్మెన్. జాఫ్రా ఆర్చర్ 2 వికెట్స్ అయితే టాప్ బౌలర్. ఫ్రమ్ ది ఇండియన్ టీమ్ అభిషేక్ శర్మ 79 రన్స్ తోని టాప్ బ్యాట్స్మెన్. టాప్ బౌలర్ వచ్చేసి 3 వికెట్స్ తోని వరుణ్ చక్రవర్తి. మిగతా బౌలర్స్ కూడా 2 వికెట్స్ అయితే తీయడం జరిగింది. సో కమింగ్ టు ది ఇప్పుడు మనం సెకండ్ టీ20 మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? చిదంబరం స్టేడియం జరగబోతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అనేది ఎక్కువ జరగలేదు. కేవలం 2 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగినాయి. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు ఒక మ్యాచ్, బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు అయితే ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. మరి ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ పిచ్ రిపోర్ట్ వచ్చేసి స్పిన్నర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేస్తే మాత్రం బౌలర్స్ కి, సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ బ్యాటర్స్ కూడా బాగానే స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ 150 ప్లస్ స్కోర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాము. ఇండియా యొక్క ప్లేయింగ్ 11 ఆన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇది ఒక ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11. చేంజెస్ ఏం జరిగినా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మిస్ అయిన అప్డేట్స్ అన్ని అక్కడ పోస్ట్ చేయడమే జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మరియు కామెంట్ బాక్స్ లో ఉంటుంది. ఓవరాల్ గా ఈ వీడియో కంక్లూజన్ ఏంటి అంటే, ఇండియా గెలిచే అవకాశం 90% ఉన్నా 10% ఎక్కడో ఇంగ్లాండ్ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయిపోయి నన్ను ఫాలో అయిపోతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.